కనపరిచే కుమారుని చూసాం. కుమారు యొక్క పనితనాన్ని బట్టి, పనితీరును బట్టి తండ్రి కుమారుని ప్రశంసించిన విధానాన్ని దానికి ఉదాహరణగా మన గిద్దెన సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అలాగే యజమానుడు దాసుని చేత గణపరచబడతారు కదా. అలా గణపరిచిన వారిలో పాత నిబంధనలు కొన్ని విలువైన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దమస్కు ఎలియాషర్ అయిన అబ్రహాం గారి దాసుల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. గతించిన దినాల్లో ఇక విలువైన మాటలు మనకు నచ్చిన మాటల నుంచి సౌలు యొక్క ఆయుధాలు మోడి వారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. నిజంగా ఏంటంటే అక్కడ ఒక మంచి మాట అర్థమైన మాట ఏంటంటే, యజమానుడు ఏది చెప్పినా చేసే వాళ్ళు ఈ లోకంలో ఉంటారు, అంటే బ్లైండ్గా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ సౌలు విషయంలో తన ఆయుధాలు మోయేవాడు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైంది, ప్రశంసించనీయమైంది. ఎందుకంటే నన్ను చంపు, నేను ఫిలిష్తీయుని చేతిలో చిక్కి నేను చనిపోవడం నాకు ఇష్టం లేదు, వాని చేతిలో అడిపి సున్నతి లేని వాని చేతిలో నేను చంపబడడం కంటే నీ చేతిలో చంపడం యోగ్యము, నన్ను చంపమన్నప్పుడు నేను చంపను అని యెహోవా సేవకుడైన సౌలుకు భయపడి అతను చంపకపోవడం, సౌలు తనకు తానే ఖడ్గం మీద పడి చనిపోబడ్డము అనేది మనం చూస్తున్నాం. ఆ తరుణంలో తన యజమాను లేనప్పుడు నేను కూడా బ్రతకడం శూన్యం అనుకొని తనను తాను చంపుకున్న ఆ సేవకుని మనం చూసాం. అంటే నా గొప్పగా బ్రతికాడు, యజమాని నిమిత్తము అంటే కీడు చేయకుండా బ్రతికినవాడు. అంతేకాదు యజమాను లేని జీవితం నాకు అక్కర్లేదని తన ప్రాణాన్ని పెట్టినవాడు సౌలు యొక్క ఆయుధాలు మోయేవాడు. ఈ సందర్భాన్ని మనం చక్కగా జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు ఇంకొక సేవకుల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకొక సేవకుడు ఎవరు? దావీదు గారి విషయంలో ముగ్గురు సేవకులు కనబడుతున్నారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, అంటే వారు బెత్లెహేము ఊరికి వెళ్ళి ఆ గవిని బావి దగ్గర ఉన్న నీళ్లు చేతికొచ్చిన తన నమ్మకమైన సైన్యంలో ఉన్న ముగ్గురు బలిష్ఠులు మనం చూసుకున్నాం పిల్లలు. ఇలాంటి వాళ్ళలో విలువైన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే తరుణాన్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా కొన్ని విలువైన సంగతులు, నిజంగా ఆశ్చర్యం అనిపించిన మాటలు మేము ముందు నుంచి ఆశపడుతున్నాం. దేవుడిచ్చిన ఈ జ్ఞానయుక్తమైన మాటలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఇక్కడ ఏంటంటే దాసులు యజమాన్ని గణపరుస్తూ ఉంటారు. మనం గతించిన దినాల్లో ఒక మాట చూసుకున్నాం. ఏ దాసుడు యజమాడు వచ్చుట చూసి మెలకుగా ఉంటాడో వాడు నిజంగా ధన్యుడు అనే మాటలు ప్రభువైన యేసు సాక్షాత్తు శిష్యులతో చెప్తూ ఉంటారు. లూకా వార్తలు చూసాం, మత్తయి వార్తలు కూడా మనకు కనబడుతుంటారు భాగం. యజమాను చిత్త మెరుగని వాడు కూడా అని చిత్త మెరిగియు దాని ప్రకారం చేయని వాడు, అంటే లెక్కలేని దెబ్బలు తినని మాట మనం జ్ఞాపకం తీసుకున్నాం పిల్లలు. ఆ మాటలు మన మనసులో ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్తున్నాం. ఈ దాసుల గురించి ఒక మంచి మాట జ్ఞాని అయిన సొలొమోను కూడా మాట్లాడతారు. ఆ దాసుని, నమ్మకమైన వాడిని ఇంకొక మాటతో పోలుస్తూ ఉంటాడు. రెండు వర్షాలు మనం చూసుకుని ముందుకెళ్దాం. సామెతలు 15వ అధ్యాయం, మనం మాకు తెలిసిన మాటల నుంచి సుపరిచిత మాట. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. ఇప్పుడు మంచి మాట మాట్లాడుతుంటాడు కదా. 13వ వర్షం, 13వ అధ్యాయం 15వ వర్షం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 17వ వర్షం. 17 బుద్ధిహీనుడు 17వ వర్షము. దుష్టుడైన దూత కీడునకు లోబడను, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు అంటున్నాడు. ఒక నమ్మకమైన రాయబారి దూతతో పోలుస్తున్నాడు. అతను ఎలాంటి వాడంట? ఔషధం లాంటి వాడు అంటున్నాడు పిల్లలు. నమ్మకమైన రాయబారి ఎలాంటి వాడంట? ఔషధం వంటి వాడంట. ఇదే మాట ఇలా మనసులో ఉంచుకుందాం. అలాగే మాట ఇంకొక మాట కూడా 25వ అధ్యాయంలో చూద్దాం పిల్లలు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం నుంచి మాట చూద్దాం పిల్లలు. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు, వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును అంటున్నారు. దాసుడు వారికి ఉన్న స్థాయిని బట్టి, అంటే నమ్మకత్వాన్ని బట్టి యజమానుల దృష్టికి ఎలాంటి వాడంటే నమ్మకంగా బ్రతికేవాడంట, ఔషధం లాంటి వాడంట నమ్మకమైన రాయబారి. ఎందుకంటే సర్వసాధారణంగా యజమానులనే దాసులు పంపిస్తూ ఉంటారు. ఒక వర్తమానాన్ని తీసుకుని వెళ్తారు. దూత లాంటి పొజిషన్, అంటే వాళ్ళ పోస్ట్ ని నిర్వర్తిస్తారు కాబట్టి వారు ఔషధం లాంటి వారు అన్నాడు. అంతేకాదు ఇక్కడ ఏమంటాడు? నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడంట. మంచు పడుతూ ఉంటే చల్లదనం ఎంత బాగుంటుంది, అలాంటి స్థాయిని దూతకిస్తున్నాడు దేవుడు. అంతేకాదు ఇంకో మాట మాట్లాడుతున్నాడు, వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయనంట. అంటే ఇది వర్తమానాన్ని తీసుకెళ్లి సరైన రీతిలో చేరవలసిన వారికి చేరవేస్తూ ఉంటే అది ఔషధంతో పోలుస్తున్నాడు. అంతేకాదు ఆ మాటను బట్టి అంట తన యజమాని హృదయము తెప్పరిల్లుతుంది అని అంటున్నాడు పిల్లలు. ఈ 4-5 మాటలు ఒక మాట చూసుకున్నట్టు నమ్మకమైన వాడు తన దాసుడిగా బ్రతికినట్లయితే, తన దాసుని కింద, యజమాని కింద బ్రతికితే నమ్మకమైన వాడు తన యజమానికి ఏంటంటే తన హృదయం తెప్పరిల్లుతుందంట. వాడు ఔషధం లాంటి వాడు అంటున్నాడు. అంతేకాదు వాడు తను పంపిన వారికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు అన్నాడు.
ఇలాంటి స్థానం, ఇందులో ఉన్న మంచి లక్షణాలు ఏ దాసుడు అయితే కలిగి ఉంటాడో నిజంగా ఆ యజమానులు ధన్యులు, వారికి వారి వలన మేలే కలుగుతుందనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మచ్చుకు పాత నిబంధనలో కొన్ని విలువైన మాటలు మనం చూద్దాం పిల్లరా. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 25-27 వచనాలు చూద్దాం పిల్లరా. 2 వచనాలు చూసుకుని మనం ముందుకు వెళ్దాం పిల్లరా. మరియు 25వ వచనం నుంచి, మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి దానికి పైగానున్న నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించుమని అతనితో చెప్పాను. ఇది ఏ సందర్భం అంటే యెహోవా దూత గిద్యోని గారితో మాట్లాడుతున్న సందర్భం. నేను ఆ మిద్యాన్లను నీకు అప్పగిస్తాను, ఇంకా నమ్మకం లేకపోతే ఇగో దీన్ని కావాలంటే ఈ భక్ష్యాన్ని, అంటే గిద్యోని గారు ప్రశ్నించిన సందర్భం తెలుసు, అతని సూచనలు అడిగిన సందర్భం మాకు బాగా తెలుసు. భక్ష్యములన్నీ కూడా రాతి మీద పెట్టి ఇది కావాలని దీన్ని ఆగ్రహించుకున్నప్పుడు ఆ దూత దాన్ని ముట్టగానే అది అగ్నితో ధూపద్రవ్యంగా మారిన సందర్భం బాగా తెలుసు. ఇలాంటి తరుణంలో గిద్యోనికే దేవుడు యెహోవా దూత టెస్ట్ పెట్టాలనుకుంటున్నాను. నువ్వేం చేయాలంటే ఈ రాత్రే మన గతించిన దినాలలో మాట్లాడుకున్నాడు అన్నమాట. అంటే తండ్రి తన కుమారుని పని బట్టి ప్రశంసింపబడుతున్నాడు. తండ్రి తన కుమారుడికి సపోర్టివ్గా నిలబడిన సందర్భంలో ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఆ మాట ఆ పని చేయాలి కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ కోడెని తీసుకుని వెళ్ళిపో, 7 ఏళ్ల కోడెని తీసుకుని వెళ్ళిపో, బలిగా అర్పించు. దానికంటే ముందుగా ఆ కర్రను తెగను ఏదైతే నువ్వు బలిపీఠని అది దేవతా స్తంభాన్ని కూల్ చేస్తావో అదే కర్రను దహన బలిగా అర్పించేసి అక్కడ అర్పించే విధానంలో ఒక పనిని దేవుడు అతను ముందు పెట్టినాడు. ఆ విషయంలో భయపడకుండా ముందుకు వెళ్ళడానికి అంటే గిద్యోని గారు తీసుకున్న నిర్ణయంలో కొంతమంది మనకు కనబడుతున్నారు చూడండి పిల్లలు. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసాను అంటాడు. నిజంగా అతనికి భయం ఉంది, కానీ దేవుని మాట నేను నెరవేర్చాలా అని చెప్పిన పని నేను తుడముట్టించాలి కాబట్టి దానికి సపోర్టివ్ ఎవరు కావాలంటే పనివారు కావాలనుకున్నాడు. ఎంతమందిని తీసుకుని వెళ్తున్నారు? 10 మందిని తీసుకుని వెళ్తున్నాడు. ఆ పనివారు నిజంగా నమ్మకస్తులు కాబట్టి అతను గిద్యోను సెలెక్ట్ చేసుకున్నాడు. లేదంటే దేవుడు వేరే దూతలను అరేంజ్ చేసేవాడు. ఎందుకు ఆ పనివారు నమ్మకంగా వారు అతను భయపడినందున ఈ పనివారు ఏమైనా సపోర్ట్ చేశారంటే ఇదే పనివారి గురించి తన పనివారిలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. గిద్యోను అన్నిటికీ సంసిద్ధమైపోయాడు. ఈ సందర్భంలో ఏంటంటే ఈ పనిని నెరవేరుస్తూ ఉంటాడు. నెరవేర్చిన తర్వాత ఊరి ప్రజలు బయలుకి ఏవైతే నమస్కరించే వారు వ్యతిరేకమైన ఆ పనిని జరిగించింది నా కుమారుడే కాబట్టి తన తండ్రి సపోర్ట్గా నిలబడే సందర్భం చూసాం. అంతేకాదు అందరినీ పోగేశాడు. అందరినీ పోగేసిన తర్వాత దేవా నిజంగా నాకు డౌట్గా ఉంది, అయినా నువ్వు నాతో ఉన్నావో లేదో అని నేను మళ్ళీ టెస్ట్ చేయాలనుకున్నప్పుడు గొర్రెబొచ్చు సందర్భం కూడా మనకు బాగా తెలుసు. 2 మార్లు చూశాడు. ఇప్పుడు గొర్రెబొచ్చు మాత్రమే తడవాలి, కళ్ళము ఎండుగానే ఉండాలి, 6 నెలలుగానే ఉండాలి. ఈ సందర్భంలో మనకు బాగా తెలుసు. మళ్ళీ చివరికి ఏంటంటే నేను నీతో ఉన్నానని ఎన్ని సూచనలు ఇచ్చినా గిద్దరికి సంశయమే ఉంది. చివరికి ఏంటంటే నువ్వు ఎంతో మందిని తీసుకుని వస్తున్నావు, ఈ 10,000 సైన్యకుడు నాకు అక్కర్లేదు, నాకు 300 ఉంటేనే సరిపోతుందని దేవుడు 300ని సెలెక్ట్ చేసుకునే సందర్భం కూడా బాగా తెలుసు. అంటే అంత మిడతల వల్ల ఉన్న సైన్యాన్ని ఎదుర్కోవడానికి 300 సరిపోతారని గిద్దోనిలో సంశయం అయితే ఉంది. దేవుడు నాతో ఉన్నాడని కూడా తెలుసు, నా పక్షంలో ఉండడానికి కూడా ధైర్యం ఉన్నా అయినా భయంతోనే ఉన్నాడు. చివరికి ఏమనుకున్నా అంటే అంత రెడీ అయిపోయింది, తెల్లవారుగానే యుద్ధం జరిగిపోవాలి. అంటే తెల్లవారుగా చీకటిగా ఉండగానే యుద్ధం జరిగిపోవాలి. అయినా గిద్యోనుకు ఉన్న భయాన్ని తొలగించడానికి దేవుడు ఒక మంచి మాట చెప్తూ ఉంటాడు. ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం కదా. 7వ అధ్యాయం 10 నుంచి కొన్ని మాటలు 10వ వచనం 9వ వచనం చూద్దాం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించదను పోవుటకు నీవు
భయమైన అక్కడ మాట చూడండి, రాత్రికి నువ్వు వెళ్ళిపో దండు మీదకి, నీ చేతికి ఆ మిథ్యల దండంతా కూడా నేను అప్పగించేస్తాను అన్నాడు. అతనితో ఉన్న సైన్యం ఇప్పుడు ఎంతమంది అంటే 300 మంది. అయినా నీకు ఒకవేళ భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండులకు దిగిపోము అంటున్నాడు. అంటే నీకు భయమైతే నీ పనివాడైన పూరాను తీసుకుని వెళ్ళిపో. వాడు యజమానుకి ధైర్యం చేకూర్చే రీతిగా నిలబడుతున్నాడు పూరా. ఇప్పుడు యుద్ధం కంటే ముందుగా కావాలంటే నీ రాత్రి కాలంలో ఆ దండులోకి వెళ్ళి చూడు, నేను తీసుకునే నిర్ణయం ఏంటో, నేను చేసే అద్భుతం ఏంటో నీకు అర్థమవుతుందని తన పనివాడితో సహా పంపిస్తున్నాడు. ఆ పనివాడు అంటే యజమానికి భయపడితే భయమైతే పనివాడు ఎవరు ఎలా నిలబడ్డాడంటే యజమాని భయం తొలగించే రీతిగా పూరా నిలబడుతున్నాడు. అక్కడ వెళ్ళగానే జరిగిన అద్భుతం ఏంటంటే అక్కడ పురాను తీసుకుని దండులోకి వెళ్ళాడు. ఆ రాత్రి వాళ్ళు అక్కడ బస చేస్తున్న వాళ్ళు ఆ మిథ్యంలో ఒక కళ కన్నారంట. ఆ కళ యొక్క భావాన్ని వారిద్దరు డిస్కషన్ చేస్తున్నారు. అక్కడ ఉన్నవారు డిస్కషన్ చేసుకుంటారు. వెనక నుంచి గుడారం వెనక నుంచి వారు వింటున్నారు చక్కగా. నేను కళ కన్నాను, ఆ మిథ్యాన దండులోకి ఒక యావల రొట్టె వచ్చింది, అది గుడారాన్ని పడదోసేసింది అనకి. అది ఏదో కాదు, ఇశ్రాయేలుడైన ఎఫ్రాయిము అంటే యెహోషువ కుమారుడు, అక్కడ మాట చూడండి అన్నమాట, యోవాషు కుమారుడైన, చూద్దాం అన్నమాట 13 చివరి భాగం చూద్దాం. నేను కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిథ్యాల దండులోనికి దొర్లి ఒక గుడారము వచ్చి దాన్ని పడగొట్టి తల క్రింది చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిథ్యాలకు ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాడు. ఇది అంటే మిథ్యానీయులు మాట్లాడుకున్న సందర్భాన్ని ఈ గిద్యోనుకు ధైర్యాన్ని చేకూర్చడానికి, నీకు భయమైతే నీ పనివాడైన పూరాను వెండబెట్టుకొని నువ్వు ఆ దండులోకి వెళ్ళు అంటే నిజంగా ఒక పనివాడు ఒక యజమానికి ధైర్యం చేకూర్చే రీతిగా తనతో పాటు వెళ్తున్నాడు. అక్కడ వారి సంభాషణ విని నిజంగా దేవుని గిద్యోను స్తుతించి తిరిగి వస్తూ ఉంటాడు. అంటే ఒక నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడు అన్నాడు. తన దాసుడు అంటే ఎవరైతే యజమానుడు తన దాసుని పంపిస్తాడో వాడు సరైన రీతిలో సమాచారాన్ని తీసుకుని వెళ్తాడంట. కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు అన్నాడు. అంతేకాదు తమ హృదయాలను అంటే తన యజమాని హృదయాల్ని తెప్పరిల్ల చేసేవారు దాసులంట, ఎవరు నమ్మకంగా బ్రతికేవారు. ఇలాంటి నమ్మకమైన పనివారిని వెంటబెట్టుకుని రాత్రికి రాత్రే బయలు యొక్క బలిపీఠని పడగొట్టింది గిద్యోను గారు. తన పనివారి పాత్ర కూడా దాంట్లో ఉంటుంది. అతను నమ్మకమైన వారు కాబట్టి పనివారిని తీసుకుని వెళ్ళాడు. అంతేకాదు దాంట్లో ఇంకా ప్రముఖమైన వాడు పూరాను ముందు పెడుతున్నాడు. దేవుడు నీకు భయమైతే ఈ పూరాను వెంట పెట్టుకుని వెళ్ళు అంటున్నాడు. అంటే అంత నమ్మకాన్ని చేకూర్చే రీతిగా దాసులు బ్రతుకుతున్నారు, పనివారు బ్రతుకుతున్నారు పిల్లరా పాత నిబంధనల కాలంలో. ఇంకా కొత్త నిబంధనల కాలంలో ఒక మంచి మాట చూసుకుని మనం ఉంచేద్దాం పిల్లరా. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం, అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లరా. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని. ఇప్పుడు అతడు అంటే ఎవరు? ఆ సందర్భంలో కొర్నేలు మనకు బాగా తెలిసిన మాట. దేవుని దూత అతనితో ప్రత్యక్షమే మాట్లాడుతున్న మాటలు. కొర్నేలు, నువ్వు నీతిమంతులుగా బ్రతుకుతున్నావు, నువ్వు చేసే ధర్మ కార్యాలు దేవుని దృష్టికి వెళ్ళాయి, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి, కాబట్టి నిన్ను అలా అన్యుడిగా ఉంచడం నాకు ఇష్టం లేదు. అందుకనే నా సేవకుడైన పేతురు అక్కడ ఉన్నాడు, నువ్వు పేతురు ఇంటికి నువ్వు పంపించేసి అతను సముద్రపు చర్మకారి ఇంటి దగ్గర ఉన్నాడు, అక్కడ నుంచి నువ్వు నీ మనుషులు పంపించి నువ్వు తెప్పించుకో, నీకు రక్షణ కావాలని దేవుడు వారిని పిలుచుకున్న సందర్భం మన బాగా సుపరిచితం అన్నమాట. అలా దేవుడు దూత మాట్లాడిన తర్వాత దూత వెళ్ళిపోగానే కొర్నేలు తీసుకుంటున్న మాట ఏంటంటే, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని, అనగా అక్కడ మాట చూడండి, తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని యుండి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను అన్న పిల్లలు. నమ్మకమైన దూత ఎలాంటి వాడు అంటే ఔషధం లాంటి వాడు అన్నాడు, మంచి రాయబారి అన్నాడు. అంతేకాదు యజమానిని హృదయాన్ని తెప్పరిల్ల చేస్తానన్నాడు, వారు కోతకాలకు మంచు చల్లదనం వంటి వాడు అన్నాడు. అలాంటి లక్షణాలు నిజంగా ఆ పూరా గిద్యోనుకు ధైర్యం చేకూర్చినట్టుగా
దండులోకి వెళ్ళడానికి గిద్యోను భయపడితే నీకు భయం అని నేను పురాన్ని తీసుకొని వెళ్ళాలంటే వద్దు ప్రభా నువ్వు నాతో ఉన్నావు నాకు అక్కర్లేదు అని గిద్యోను పలకలేదు. తన పని వాడినైనా పూరను వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఇక్కడ కూడా ఏంటంటే కొర్నేలు నమ్మకమైన వాళ్ళు అంటున్నాడు. అందుకనే ఆ మాట ఏంటంటే తన యందు తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిపించేశాడంట. ఈ విషయాలన్నీ కూడా అతనికి చెప్పేసి నువ్వు పేతురుని తీసుకొని రాపు అని పంపించినప్పుడు వారు అక్కడికి వెళ్ళి అక్కడ చూస్తున్న సమాచారం చూడండి పిల్లలు, 10వ వచనం చూడండి. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైనా ఇండును అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ ఇదిగో 3 మనుషులను వెతుకుచున్నారు, నువ్వు లేచి క్రింది దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపినని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషులకు దిగి వచ్చి ఇదిగో మీరు వెదుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడిన వాడును యూదాచరులందరి వల్ల మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి యొక్క కొర్నేలు అని ఒక మనుషుడు ఉన్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవాలని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను అంటున్న పిల్లలు. అంటే అంత నమ్మకమైన దాసులు ఆ రోజులున్న యాజకులకు ఉన్నారు కాబట్టి వారి కుటుంబాలు కూడా చక్కగా ఉన్నాయి పిల్లలు. మన అబ్రహాం గారి విషయంలో ఎలియాజర్ని కూడా అంతే చూస్తూ ఉంటాం. దేవుడైన యెహోవా యజమాన్ని ఆస్వాదించేశాడు, అతడు గొప్పవాడు బహు ధనవంతుడు, అన్ని విషయంలోనూ సమృద్ధిగా ఆస్వాదించేశాడు. అందుకని ఇస్సాకు తన యజమాని కుమారునికి భార్య కావాలని గొప్పగా మాట్లాడుతుంటాడు ఎలియాజరు కూడా. అదే మాటలు నిజంగా ఇక్కడ ఉన్న తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుంటున్న ఆ వ్యక్తి సైనికుడుగా అంతే అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట చూడండి, నిజంగా చెప్పాలంటే అతడు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదాచరులందరి వలన మంచి పేరు పొందివాడునైనా శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నువ్వు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధాత్మ దూత వలన బోధింపబడినని చెప్పిరి అన్నాడు పిల్లలు. ఒక ఔషధం లాంటి వాడు, నమ్మకమైన రాయబారి. తన యజమాని గురించి తప్పుడు మాటలు మాట్లాడలేదు. నిజంగా చెప్పాలంటే ఏదైతే యజమాని పంపించేసాడో అక్కడ వెళ్ళు, నువ్వు వర్తమానం తీసుకొని వెళ్ళు, అతన్ని తీసుకొని వెళ్ళి చెప్పి నా దగ్గరికి తీసుకొని రాన్నప్పుడు అదే మాటలు తీసుకొని వెళ్ళి అతను వెదికి యొప్పేకి వెళ్ళి సమాచారం తీసుకొని వచ్చి ఆ పేతురును తీసుకుని వచ్చే సందర్భాన్ని మనకు చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. కానీ వారి గురించి ఏంటంటే అంతగా అంటే ఎల్లప్పుడూ కనిపెట్టుకునేవారంట తన దాసులు. అందుకనే మాట లూకాసు వార్తలు మనం ఎప్పుడు చూస్తున్న మాట, ఆ మాట చూసుకుని ముగించేద్దామా. లూకాసు వార్తల యజమాని గురించి ప్రభు చెప్తున్న మాటలు, తన దాసుల గురించి చెప్తున్న మా సందర్భాన్ని చూసుకుని ముగించేద్దాం పిల్లలు. తరచు చదువుతున్న మాట 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 42వ వచనం చూడండి పిల్లలు. ప్రభువు ఇట్లా నేను తగిన కాలంలో ప్రతి వారికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీదకి నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు వచ్చి వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. ఎల్లప్పుడూ అంటే కనిపెట్టుకుని నమ్మకంగా బ్రతికే దాసుడు ధన్యుడు అనే సందర్భాన్ని తెలియజేస్తున్న మాటలు. కిందికి ఒక మాట చూసినట్లయితే, అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగాను. వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడియలను ఆ దాసుడు యజమాను వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులతోనూ వానికి పాలు నియమించును. తన యజమాని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలు తగిన పనులు చేసే వారికి కొద్ది దెబ్బలే తగులు. ఎవరికి ఎక్కువగా ఇయ్యబడునో వాని యుద్ధ ఎక్కువ తీయజుదురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగించరు వాని యుద్ధ ఎక్కువ ఆడుదురు. కిందికి ఒక మాట చూడండి పిల్లలు, ఇంత పైన మాటలు 35వ వచనం నుంచి 36వ వచనం నుంచి. ప్రభువు పెళ్లి విందున నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసి మనుషుల వల్లే మీరు ఉండుడి అంటున్నాడు. ఇందాక మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటంటే తన దాసులు యజమాని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎల్లప్పుడూ కనిపెట్టుకునే వారి గురించి ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే అతని కొరకు, అంటే ప్రభు వచ్చిన తలుపు తీయమనగానే తీసేవారు ఉంటే నిజంగా ధన్యులు అన్నాడు. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకు ఉంటే కనుగొన్నో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు పిల్లలు.
అంటే మనల్ని 15 వర్షం చూస్తూ ఉంటాం యోహాను సువార్తలో. ఇక్కడ నుంచి నేను దాసులని కాదు మిమ్మల్ని స్నేహితులు అంటాడు. మనం అందరము దాసులమే కదా, ఎందుకంటే ఒకప్పుడు పాపానికి బానిసత్తులుగా ఉన్న మనల్ని మంచి స్థితిలోకి తీసుకొని వచ్చి మనం నిలబెట్టేసాడు కదా. దాసుల గురించి మాట్లాడుతూ నిజంగా యజమాని చిత్తం మెరిగి బ్రతికేవారు నిజంగా ధన్యులు, కనిపెట్టుకుని బ్రతికేవారు నిజంగా ధన్యులు, వారికి ఒక మంచి స్థానం ఉంది అంటున్నాడు. నేను మిమ్మల్ని దాసులని చూడనంటున్నాడు. ఇతను మనకు నిజంగా యజమాని అయినప్పటికీ అతను ఏమంటే ఎవరైతే మెలుకోకుండి దేవుని యొక్క చిత్తం నెరిగి యజమాని చిత్తం మెరిగి ఆ రీతిగా నమ్మకంగా బ్రతుకుతారో ఆయన వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని ఆయనే నడుము కట్టుకొని మనల్ని యజమాని స్థితిలో కూర్చోబెట్టి మనకు వడ్డన చేస్తాను అంటున్నాడు. పిల్లగా నడుము కట్టుకొని ఆయనే చూస్తాను అంటున్నాడు. నిజంగా అలాంటి దాసుల విషయంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. శతాధిపతి కూడా మాట్లాడుతుంటారు, నా దగ్గర నేను కూడా అధికారంకు లోబడిన వాడనే, నా దగ్గర కూడా చాలా మంది పనివారు ఉన్నారు, ఒకరిని రమ్మంటే వచ్చును, ఒకరి బొమ్మంటే పోను, నా కింద కూడా లోబడిన వారు చాలా మంది ఉన్నారు, నువ్వు నా సన్నిధి కంటే నా గృహానికి వచ్చే అవసరం కూడా లేదు ప్రభువా, దయచేసి మాట మాత్రము సెలవియ్యు అంటాడు. అంటే ఒక శతాధిపతి తన అధికారం కింద లోబడి వారిని మాట చెప్తే పనివారు వింటారు అంటున్నారు. అందుకనే నమ్మకమైన దాసులు నిజంగా ధన్యులు పిల్లలు. అది లోకంలో బ్రతుకున్న ఒక అధికారి కింద బ్రతుకుతున్న వారైనా దేవుని చిత్తం మెరిగి బ్రతికి మనమైనా నిజంగా ధన్యులమే అంటున్నాడు. ఒకవేళ నువ్వు దాసులుగా బ్రతుకుతున్నావని చింత చెందాల్సిన అవసరం లేదంట. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే మిమ్మల్ని నేను దాసులని పిలువను, నా స్నేహితులను అంటున్నాను. ఆయన వచ్చి మెలుకోబడి ఎవరైతే బ్రతుకుతారో తలుపు తీస్తారో ఆయన చిత్తం మెరిగి బ్రతుకుతారో వారిని కూర్చుండబెట్టి నేనే ఒక యజమాని స్థానం మీకు ఇస్తాను, నేను దాసుని స్వరూపాన్ని నేను ధరించుకుని మీకు వడ్డన చేస్తానని దేవుడు అస్తి స్థానం ఇస్తున్నాడు. పిల్లరా నమ్మకంగా బ్రతికేవారు ఔషధం లాంటి వారు అన్నారు. మరణమైన స్థితిగతుల్లో ఉన్నవారిని కూడా తమ యజమానుల ప్రాణాలు దక్కించుకున్న దాసురాలు ఉన్నారు, దాసులు ఉన్నారు. ఒక వర్తమానాన్ని తీసుకుని వెళ్ళేవారంట తమ హృదయాన్ని అంటే యజమానుల హృదయాన్ని తెప్పరిల్లా చేస్తారంట పిల్లలు. అలాంటి మంచి వర్తమానం తీసుకొని వెళ్ళిన సేవకుల్ని మనం చూసుకున్నాం. కొర్నేలు సందర్భంలో కూడా అదే తీసుకున్నాం. ఏ వర్తమానాన్ని తన యజమానుడు ఇచ్చాడో అదే వర్తమానాన్ని తీసుకెళ్లి వారి యొక్క ఇప్పేలో ఉన్న పేదరుగా వర్తమానాన్ని తీసుకుని వచ్చారు. అతన్ని తీసుకుని వచ్చినప్పుడు అతని కుటుంబమే కాదు, తన పనివారమే కాదు, తన బంధువర్గం అందరూ కూడా రక్షణ పొందిన సందర్భాన్ని మనకు బాగా తెలుసు. మనం కూడా ఒకప్పుడు పాపం అనే బానిసత్వంలో ఉన్న ఆ పాపం అనే బానిసత్వ సంఖ్యలు తెంచి మనం ప్రభు యొక్క దాసులుగా చేసుకున్నాడు. మనం దాసులమని బాధ చెందాల్సిన అవసరం లేదు, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మకం బ్రతికితే నువ్వు ధన్యుడివయ్యా. ఆ దాసుని స్థానం కాకుండా నీకు యజమాని స్థానాన్ని ఇస్తానన్నాడు. దేవుని యొక్క కుమారులుగా మనం నిలబెడతానన్నాడు. పిల్లగా అటు నమ్మకంగా బ్రతికే దాసుని స్వరూపం మనం కనుక ధరించుకున్నట్లయితే మనని యాజకుల స్థానం నిలబెడుతున్నాడు, తన కుమారుల స్థానాన్ని మనకి ఇస్తానంటున్నాడు. అటు నమ్మకంగా బ్రతికే ప్రార్థనను మనం పోషిద్దాం పిల్లలు. పాత నిబంధనలు విలువైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. నమ్మకంగా బ్రతికిన సేవకులైనా కానీ దాసురాలైనా కానీ అటు వారిని ఊరికే విడిచిపెట్టలేదు పిల్లలు. వారు రాజులు కూడా వారికి ఇవ్వాల్సిన స్థానం ఇచ్చేశాడు. మనకున్న రాజు అంతకంటే గొప్పోడు, అంతకంటే ఘనమైన స్థానాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అలాంటి స్థానాన్ని పొందుకునే రీతిగా మనము మన కుటుంబ సంఘాన్ని మనం కాపాడుకుందాం, భద్రం చేసుకుందాం. ఆ స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించిన గాక.